సాహిర్ ప్లీజ్ భయపెట్టుకు. నేను హారర్ సినిమా చూసి భయపడ్డాను తెలుసా. సగం సినిమా చూసే భయపడ్డావా? ప్రీతి, నువ్వు అనవసరంగా నన్ను సినిమా మధ్యలోంచి బయటకు తీసుకొచ్చావు. అరే నేను చెప్పానే ఏంటి హారర్ మూవీకి టికెట్స్ తెమ్మని. హర్రరా? ఇలాంటి హర్రర్ సినిమాలు చూస్తే నాకు నవ్వు వస్తుంది. అసలు నేను ఏమనుకున్నానో తెలుసా? ఎలాగో ఫిల్మ్ ఫ్లాపే కదా, హాల్ ఖాళీగా ఉంటుంది, రొమాన్స్ చేసుకోవచ్చు అని. రొమాన్స్ వెరీ ఫన్. ఇలాంటి హర్రర్ మూవీకి వచ్చి రొమాన్సా? నాకు నిజంగా భయం వేస్తోంది. ప్రీతి, నిజంగా లోపల నుంచి నేను కూడా భయపడ్డాను. నిజం చెప్పాలంటే మనసులో భయం పోగొట్టడానికి అలా అరిచాను. నిజమా? ఏయ్ స్టాప్! ఏయ్ ఆగు! ఒరే ఆగమంటుంటే. ఏయ్ సాహిర్ ఆగు! సాహిర్! ఎవరు నువ్వు? అవన్నీ నీకు అనవసరం. మర్యాదగా నీ కార్ కీసు. నేను ఇవ్వను. బయటకెళ్ళు, లేదంటే పోలీసుని పిలుస్తాను. నువ్వు ఎక్కువ మాట్లాడావంటే దీన్ని కాల్ చేస్తాను. సాహిర్ కాల్చు కాల్చు కాల్చు. నువ్వెలా కాలుస్తావో నేను చూస్తాను. నీలాంటి వాడి మాటలకు భయపడేవాడిని కాదు నేను. నువ్వు భయపడవా? లేదు. మర్యాదగా నీ కార్ కీసు. నేనివ్వను. ఇవ్వవా? ఇవ్వవా? అయిపోయావరా నువ్వు? ఎవరు? సాహిర్ ఎక్కడ? ఏమైంది? నాకు అర్థం కావట్లేదు. భయం వేస్తుంది. నేను చేయలేదు. ఇదంతా ఎలా జరిగిందో నాకు తెలియదు. నేను చేయలేదు. అరే ఇతను చనిపోయాడు. మీరిద్దరు చంపేశారు ఇతన్ని? లేదు, మేము అతన్ని చంపలేదు. అతని దగ్గర గన్ ఉంది. అతనే మమ్మల్ని చంపబోయాడు. అయితే మరి ఇతను ఎవరు చంపారు? నాకు తెలీదు. ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో 3 గంటల ముందు ఒక భయంకరమైన సంఘటన జరిగింది. ఒక ఆగంతకుడు దోచుకునే ప్రయత్నం చేశాడు. కానీ అతనికి ఆ ప్రయత్నంలో రివాల్వర్ పేల్చబోయి అతనికే బుల్లెట్ తాకి మరణించాడు. సిఐడి ఎంక్వైరీ జరుగుతుంది. ఇక్కడ వేరెవరు లేరా? లేదు సార్, వీళ్ళిద్దరూ ఉన్నారు. నాకేం తెలియదు సార్. నేను ఇతన్ని చంపలేదు. నేను ఇతన్ని కాల్చుదని చెప్తున్నాను. అంతలోనే ఇతనే చనిపోయాడు. మరైతే ఇతన్ని ఎవరు చంపారు? సార్ ఇలా చూడండి సార్. ఇతనికి బుల్లెట్ ఇక్కడ వీపులో తగిలింది సార్. అంటే దీని అర్థం అతను చెప్పేది నిజమే. బుల్లెట్ కాల్చింది అతను కాదు. అంటే హంతకుడు వేరేవాడయి ఉండాలి. బుల్లెట్ ఇక్కడ తగిలింది కాబట్టి అక్కడి నుంచి షూట్ చేసి ఉంటారు. సార్ జోసెఫ్ సార్ ఒకసారి ఇట్టండి. ఇది చూడండి సార్. బుల్లెట్ షెల్ సార్. షెల్ అంటే దీని అర్థం జోసెఫ్ ఇక్కడెవరో ఉన్నారు. బుల్లెట్ ఇక్కడి నుంచే కాల్చుంటారు. సార్ విచిత్రం ఏంటంటే బుల్లెట్ కాల్చబోయింది ఆగంతకుడు, కానీ తనే చనిపోయాడు. ఇంకో విచిత్రం ఏంటంటే జోసెఫ్ ఈ గుండాని ఎవరో ఫాలో అవుతూ ఉన్నారు. సార్ అతను ఈ ఆగంతకుడికి తెలుసు అనుకుంటా. సార్ వేరే బుల్లెట్స్ ఏమైనా దొరికాయా? ఎస్, దొరికింది. బుల్లెట్ దొరికిందా? అవును బాస్, తర్వాత చెప్తాను. ఇంకా వేరే ఆధారాలు దొరికాయా? ప్లీజ్ తర్వాత చెప్తాలే, వెళ్ళు. ప్లీజ్ చెప్పండి సార్. ప్లీజ్. వీడు మనిషి కాదు సార్. అరే నాకు మనిషిలాగానే కనిపిస్తున్నాడు. ఐఎమ్ సారీ సార్. నా ఉద్దేశం ఏంటంటే మనకు కనపడుతున్న వ్యక్తి వేరు, ఇతను వేరు. ఇలా చూడండి, ఫేస్కి ఎంత నీట్గా మేకప్ చేసుకున్నాడో చూడండి. గుండాలు కూడా మేకప్ చేసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే మొదలైంది. ఇలా మేకప్ చేసుకోవడానికి ఎంత కష్టపడి ఉంటాడు ఈ బిడ్డ. అది సరే గాని డాక్టర్ రాహుల్, ఎవరైనా తనకు తానుగా ఇలా మేకప్ చేసుకోగలుగుతారా?
లేదండి, చేసుకోలేరు. ఇది చూసారా, అసాధ్యం ఇలా మేకప్ చేసుకోవడం. దీనికోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకోవాలి. అందులో మేకప్ మ్యాన్ మాత్రమే ఈ పని చేయగలడు. ఇతనికి ఎవరైతే మేకప్ చేశారో ఆ మేకప్ మ్యాన్ ఆచూకి మనకు తెలిస్తే ఇతనెవరో కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. ఏసీపీ గారు దశావతారంలో మేకప్ చేసినట్టు చేశాడండి ఇతనికి. అరే రాహుల్ సార్, నా వైఫ్ కూడా అబ్బా ఇంత బాగా మేకప్ చేసుకోదు. సార్, ఇతను ఎక్కడో చూసినట్టుంది సార్. జోసెఫ్? అరే ఇతను అతనే. నాకు తెలిసి ఇతని పేరు కరణ్. పేపర్లో ఎప్పుడు ఇతని గురించి రాస్తాను. యా. అవునా? ఎవరితను? సార్ ఇతను ఓ పెద్ద ఇండస్ట్రియలిస్ట్. ఓ ఇండస్ట్రియలిస్ట్ పిస్టల్ పట్టుకొని జనాలను లూటీ చేయడానికి బయలుదేరాడా? లూటీకి? కాలం అంతా తారుమారైపోయిందండి. పొలిటీషియన్స్ మేకప్ వేసుకొని ప్రజలను కొల్లగొడతారు. మేమేం తక్కువ తిన్నామని ఇటువంటి దొంగలు అలా చేస్తారు. దోపిడీ దొంగల ఇతరుల మీద పడి దోచుకొని తినాల్సిన అవసరం ఇతనికి ఏమొచ్చింది? ఇతని ఫ్యాక్టరీస్ ఏమైనా మూతపడ్డాయా ఏంటి? లేదు, అలాంటిది వినలేదు. లేదు జోసఫ్, ఇందులేదో మతలబుంది. ఇది లూటీ కోసం చేసిన పని మాత్రం కాదు. మనం ఇతని ఇంటికి వెళ్దాం, వీళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడదాం. రాహుల్, ఇతని బాడీలోంచి బుల్లెట్ తీ. దాంతో ఆ బుల్లెట్ ఎవరి పిస్టల్లోంచి వచ్చిందో తెలుస్తుంది. ఒకవేళ ఇలాగైతే జరగలేదు కదా, తనకు తానే కాల్చుకున్నాడేమో. ఏసీపీ గారు, అప్పుడప్పుడు మీరు వేసే జోకులు మాకు బాగా గుర్తొస్తుంటాయండి, నవ్విస్తుంటాయి. ఏసీపీ గారు, అప్పుడప్పుడు మీరు ప్రణీత్లో ప్రవర్తిస్తుంటారు. ఇందులో అంత జోకే ఉంది? నేను ఒక విషయం అడుగుతాను, చెప్పండి ఏసీపీ గారు. ఎవరైనా తనకు తాను వీపులో పేల్చుకోగలడా? చెప్పండి. రాహుల్, ఒక్క విషయం మాత్రం మర్చిపోకు. ఇతనికి బుల్లెట్ దిగింది. ఏమైనా జరగవచ్చు, అర్థమైందా? గుర్తుందా? నువ్వు ఒకసారి ఇరుక్కున్నావు. నేనా? ఎప్పుడు? ఓ పర్సన్కి బుల్లెట్ దిగింది. ఆ బుల్లెట్ బాడీలోకి దూసుకెళ్ళి బయటికి రాలేదు, కానీ బాడీ లోపల బుల్లెటే దొరకలేదు. ఏ బుల్లెట్ ఎక్కడికి వెళ్ళినట్టు? ఏమైనట్టు? మాట పడిపోయిందా? నవ్వులు ఆగిపోయాయి. గుర్తొచ్చిందా లేదా? వివేక్, ఆ పార్కింగ్లో ఎంతమంది గార్డులున్నారో వాళ్ళందరినీ బ్యూరోకి తీసుకురా. అభిజిత్, జోసఫ్, మనం ఇతని ఇంటికి వెళ్దాం పదండి. ఎంత డబ్బు తీసుకున్నావు కరణ్ దగ్గర? ఇంకా ఏం కావాలి నీకు? ఇది నాది, నేను తప్పకుండా తీసుకుంటాను. ఎలాగైనా డైవర్స్ అయితే మాత్రమేంటి, మొదటి భార్యకి చాలా హక్కు ఉంటుంది కదా. కానీ ఒకసారి డైవర్స్ అయ్యాక కూడా ఎందుకు మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వస్తున్నా? ప్లీజ్ ప్లీజ్ మమ్మల్ని ప్రశాంతంగా బతికినివ్వు. ఇప్పుడే మొదలైంది, ముందు ముందు చూడు ఏం జరుగుతుందో. ఇంకో విషయం, ఇప్పటికైనా నాకు 2 కోట్ల రూపాయలు ఫ్లాట్ ఇవ్వలేదంటే మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనిచ్చే సమస్య లేదు. ఫ్లాటా? అరే, ఆ ఫ్లాట్ నీకు ఇచ్చేస్తే మరి నా పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా కరణ్ నాకు చెప్పకుండా ఏ పని చేయడు. ఎందుకంటే కరణ్ ఇప్పుడు నా హస్బెండ్. అర్థమైందా? నీ హస్బెండా? కొద్ది రోజుల్లోనే తెలుస్తుంది తను ఎంతటి గొప్పవాడో. అంతేకాదు, తను నా జీవితం నాశనం చేశాడు. నేను మీ ఇద్దరిని మనశాంతిగా బ్రతకనివ్వను. ప్లీజ్ ప్లీజ్ అలా మాట్లాడకు. నీకు దండం పెడతాను, నన్ను ఒంటరిగా వదిలేసేయ్. లేదు, నేను మిమ్మల్ని ఒంటరిగా వదిలే సమస్య లేదు. వదిలేది లేనే లేదు. మీరంతా ఎవరు? ఏం కావాలి మీకు? అది నేను ఏసీపీ ప్రద్యుమన్ ఫ్రమ్ సిఐడి. మీరు మిస్సెస్ కరణా? అవును, నేను మిస్సెస్ కరణ్నే. కానీ సిఐడి వాళ్లకు మా ఇంట్లో ఏం పని? సారీ మేడం, మీకు బ్యాడ్ న్యూస్. బ్యాడ్ న్యూసా? అవును, మీ హస్బెండ్ హత్య చేయబడ్డారు. ఏంటి? కరణ్ని అవును. యాక్చువల్గా ఏంటంటే మీ వారు
ఒక షాపింగ్ మాల్లో ఎవరినో దొంగతనంగా దోచుకోవడానికి వెళ్ళి చనిపోయారు. దొంగతనం చేయపోయాడా? అవునండి. పైగా ఆయన మేకప్ కూడా చేసుకుని ఉన్నారు. ఎవరు మీ వారిని షూట్ చేసి చంపేశారు. కానీ ఇలా ఎలా జరుగుతుంది సార్? అలా జరిగే అవకాశమే లేదు. ఎందుకంటే తను ఒక బిజినెస్ డీల్ పై వెళ్ళాడు సార్. అది సరే, మీ హస్బెండ్కి ఎవరితోనైనా గొడవ లాంటివి? సార్, బిజినెస్ లో కరణ్ కి చాలా మంది శత్రువులు ఉన్నారు. కానీ బెదిరింపులు కృతిక సార్, కృతికే సార్. ఆవిడెవరు? కృతిక అంటే అతని మొదటి భార్య సార్. ఇప్పుడు వెళ్ళిందే ఆమె సార్, కృతిక. వాళ్ళిద్దరు చాలా సార్లు గొడవ పడ్డారు, తర్వాత డైవర్స్ తీసుకున్నారు. కానీ కానీ ఇప్పుడు కూడా ఆమె నా భర్త వెనక పడుతూనే ఉంది సార్. అక్కడ సాహిల్ కరణ్ మధ్య గొడవైనప్పుడు మీరందరూ అక్కడే డ్యూటీలో ఉన్నారు కదా? ఎస్ సార్. చూస్తుండగానే బుల్లెట్ పేలింది సార్. అతను అక్కడే కుప్పకూలిపోయాడు సార్. అతను గుండా కాదు, అతను బిజినెస్ మ్యాన్. ఆ బుల్లెట్ ఉందే, అది అతను కాల్చలేదు, వేరే వాళ్ళెవరో కాల్చారు. మీరంతా డ్యూటీలో ఉన్నారు కదా, మీలో ఎవరైనా ఏదైనా నోటీస్ చేశారా? ఎవరైనా అక్కడ నుండి కంగారుగా వెళ్ళడం కానీ, లేక కార్ పార్కింగ్లోనే ముందు నుంచి ఉండడం కానీ ఏదైనా? సార్, బుల్లెట్ సౌండ్ వచ్చిన వెంటనే నేను పార్కింగ్ వైపు పరిగెట్టుకుంటూ వచ్చాను సార్. ఒక అతను అటు నుంచి వస్తూ నన్ను గుద్దాడు సార్. అతను మామూలుగానే ఉన్నాడు. ఎవరతను? అతను ఎలా ఉంటాడో నీకేమైనా గుర్తుందా? లేదు సార్, నేను సరిగ్గా చూడలేదు సార్. తొందరలో ఉండి పక్క నుండి పరిగెత్తాడు. ఆ తొందరలోనే నా భుజం గుద్ది అంతే వెళ్ళిపోయాడు సార్. కానీ ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్పగలను సార్, అతనికి ఒక కన్ను బాగాలేదు. ఒక్క కన్నుతో ఉన్న షూటరా? సర్లే, మరేం పర్లేదు. నీకేదైతే గుర్తుందో మా స్కెచ్ ఆర్టిస్ట్కి చెప్పి గీయించు. సార్, కొంచెం ఇలాగే ఉంటాడు. ఓ సరే, థ్యాంక్స్. మీరు వెళ్ళొచ్చిక. అవసరమైతే నేను మళ్ళీ పిలుస్తాను. ప్రణీత్, వీళ్ళని బయటికి పంపు. థ్యాంక్ యూ సార్. జోసఫ్ సార్, ఇది చూడండి సార్, ఇదంతా బాగాలేదు కానీ ప్రొఫైల్. కానీ ఎవరైనా పట్టుకోవాల్సిందే కదా జోసఫ్. ఇతను ఎవరైనా ప్రొఫెషనల్ కిల్లర్ అయ్యుండి చంపడానికి డబ్బులు తీసుకున్నాడేమో. కానీ సార్, ఎవరైనా కరణ్ని చంపాలనుకున్నా అతనికి ఏం తెలుసా గుండాయి కరణ్ అని? అతని మొహం మేకప్తో ఉందిగా. అంటే దీని అర్థం అతను ఎవరో గానీ కరణ్ గుండాలాగా మేకప్ చేసుకుని షాపింగ్ మాల్కి వస్తాడన్న సంగతి ముందే తెలుసు. అంటే సార్, కరణ్ నిరికించేందుకు ఎవరో తెలిసిన వాళ్ళు అయ్యి ఉంటారు. ఎగ్జాక్ట్లీ. అసలు అతను ఎవరన్నది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. వాళ్లకు కరణ్ గుండాలా మేకప్ చేసుకుని షాపింగ్ మాల్కి వస్తాడన్న సంగతి ముందే తెలుసు. సార్, అతను ఎవరికో కరణ్ చావుతోటి లాభం ఉంది. సెక్యూరిటీకి ఎన్నిసార్లు చెప్పాను ఫోన్ చేయకుండా ఎవరిని లోపలికి రానివ్వద్దని. మీ వాచ్మెన్ మీకు ఫోన్ చేశాడు కానీ మీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉన్నట్టుంది. ఫోన్ స్విచ్ ఆఫా? సరే, మీరెవరు? ఐఎమ్ సీనియర్ ఇన్స్పెక్టర్ అభిజిత్. వీరు ఏసీపీ ప్రద్యుమన్ గారు. వీఆర్ ఫ్రమ్ సిఐడి. ఓ చిన్న ఎంక్వైరీ కోసమని వచ్చాం. అది మీ వారి గురించి ఎంక్వైరీ చేయాలి. మావారా? ఏ మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడా ఏంటి? సరే రండి, లోపలికి రండి. చూడండి, ఏదైనా అడిగేది ఉంటే తొందరగా అడగండి. నాకు టైం ఎక్కువగా లేదు. మాకు కూడా టైం ఎక్కువ లేదు మేడం. నిన్న రాత్రి కరణ్ హత్య జరిగింది. హత్య? ఎవరు చేశారు? ఎవరు చేసుంటారో మీరే చెప్పండి మేడం. నాకు కరణ్కు ఎటువంటి సంబంధమూ లేదు. నిన్న రాత్రి మీరు ఎక్కడున్నారు? నేనా? నేను ఐమాక్స్ లో సినిమా చూడడానికి వెళ్ళాను. దొరికిపోయారు. సార్, ఎక్కడైతే ఇతని హత్య జరిగిందో అది ఈవిడ చెప్పిన థియేటర్ దగ్గరలోనే ఉంది. అంటే మీ వారి హత్య జరిగినప్పుడు అదే టైంలో అదే థియేటర్లో
తమరు సినిమా చూస్తున్నారన్నమాట. సినిమా చూస్తుందో ఇంకేమైనా చేస్తుందో ఎవరికి తెలుసు. కరణ్ గుండాలాగా మేకప్ చేసుకొని అక్కడికి వచ్చాడు. కరణ్ లాంటి ఓ బిజినెస్ మ్యాన్ అలా మేకప్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? కరణ్ కాలేజీలో మామూలుగా భయపెట్టేందుకు ఎప్పుడు అటువంటి పనులే చేసేవాడు. స్టోరీ చాలా బాగుందండి. అంటే మీరు కాలేజ్లో అతనితో పాటు చదివేవారా? నేను అతని జూనియర్ని. కానీ తన గర్ల్ ఫ్రెండ్ ఉండేది కాలేజీలో. ఏం పేరు తనది? తాన్యా. ఓ ఐ సీ. ఆవిడిప్పుడు ఎక్కడుంది? ఆ అమ్మాయి పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళింది. వా, ఒక్క అమ్మాయి పేరు చెప్పింది. ఆవిడిప్పుడు అమెరికాలో ఉంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? ఈవిడ్ని అడగండి సార్. అతగాడి మొదటి భార్య ఈవిడే కదా. ఈవిడ్ని ఎంక్వైరీ చేస్తే అసలు రహస్యం తెలుస్తుంది. ఇతను ఒంటిగన్ను షూటర్. ఇతను ఒకరిని కాల్చి చంపాడు. సార్, ఎందుకు సార్ నా జీవితాన్ని నాశనం చేస్తారు? ఎక్కువ నాటకాలు ఆడకు మతన్. నీవిచ్చే ఇన్ఫర్మేషన్కు డబ్బులు ముడుతున్నాయి కదా. చెప్పు, ఎవరా ఒంటిగన్ను షూటర్? వాళ్ళు ముగ్గురు సార్. ఏంటి ముగ్గురా? అవును సార్. మొదటివాడు రాజు, రెండోవాడి పేరు మోహన్, మూడోవాడికి గుండుంటుంది సార్. ప్రిన్సిపల్ గారు 1995లో మీ కాలేజ్లో ఒక స్టూడెంట్ ఉండేవాడు. అతని పేరు కరణ్. బై ద వే, నేను ఏసీపీ ప్రద్యుమన్ ఫ్రమ్ సిఐడి. ఇతను సీనియర్ ఇన్స్పెక్టర్ అభిజిత్. సార్, 1995 కరణ్. యా, 1995 కరణ్. ఒకవేళ మీరు ఆ పెద్ద బిజినెస్ మ్యాన్ కరణ్ గురించి అయితే అడగట్లేదు కదా? ఎందుకంటే మా కాలేజీలో ఒకప్పటి హీరో అతను. మీరు చెప్పేది నిజమా? అవును, మా కాలేజీలో మంచి పేరు సంపాదించాడు. ఐఎమ్ సారీ ప్రిన్సిపల్ గారు, నిన్న రాత్రి అతన్ని ఎవరో మర్డర్ చేశారు. ఏంటి? మా కరణ్ హత్య చేయబడ్డాడు? ఎస్. ఎలా? ఎవరో షూట్ చేసి చంపేశారు అతను. అతన్ని షూట్ చేసిన టైంలో అతను గుండా మేకప్లో ఉన్నాడు. లూటీ చేయడానికని వెళ్ళాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? లక్షల రూపాయల డొనేషన్ ఇచ్చాడు ఈ కాలేజీకి కరణ్. అతను ఎందుకు దోపిడీ చేస్తాడు? కొంచెం ఆలోచించుకొని మాట్లాడండి. అది తెలుసుకోవడానికే మేము ప్రయత్నిస్తున్నాం. అంత డబ్బున్న మనిషి లూటీ చేయడానికి ఎందుకు వెళ్ళినట్టా అని. కానీ అతను నెల రోజుల క్రితమే నన్ను కలిశాడే. 1 నెల క్రితమా? అవును, కాలేజీలో పాత విద్యార్థుల పార్టీ ఉంటేను అప్పుడే కలిశాడు నాకు. చాలా సింపుల్గా ఉండే అతను దోపిడీ చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను. అతను మిమ్మల్ని పోయిన నెలలో కలిశాడు అంటే మీకు అతని ఫ్రెండ్స్ కూడా తెలుసుండాలే. ఎందుకు తెలీదు? వాళ్ళందరూ ఒక గ్రూపు, 3-4 స్నేహితులు. వాళ్ళు కూడా ఆ రోజు పార్టీకి వచ్చారు. ఒకవేళ వాళ్ళని అడిగితే తెలుస్తుందేమో. వాళ్ళ ఫ్రెండ్స్ అడ్రస్ ఏదైనా ఉంటే ఇవ్వండి ప్లీజ్. ఏమే, నన్ను చంపుతావా ఏంటే? అరువు, ఇంకా అరువు. నర్స్, కాసేపు ఆగి ఇంకో ఇంజెక్షన్ ఇవ్వండి. వద్దే, నేను తట్టుకోలేనే. ఓ కాఫీ తెప్పించు. ఇంకోసారి తాగి ఇంటికొస్తావా? వస్తావా? నీకు దండం పెడతాను, తాగిరానే. ఆపవే నీ నస. జానీ, ఏం కావాలి? జానీతో మాట్లాడాలి. ఎందుకో? అరెస్ట్ చేయాలి, హత్య జరిగింది. ఇతనేం హత్య చేస్తాడు? ఇతను ఇక్కడే ఉండి 4-5 రోజులైంది. ఇలా కనిపించేవాడే ఒకరిని హత్య చేశాడు. మేము అతనితో మాట్లాడాలి. నేనే ఇతన్ని కొట్టి కొట్టి మార్చుకున్నాను. ఇప్పుడు ఏ పొరపాటు చేయట్లేదు. జైలు నుండి వచ్చినప్పటి నుంచి ఏమీ చేయట్లేదు. చూడు, నీకు ఆ చండీగఢ్ తెలుసా? వద్దొద్దు, అతని పేరెత్తకండి. ఎందుకు? అతను వచ్చాడు ఇతన్ని కలిసేందుకు. నేనే పంపించేశాను. ఎందుకు వచ్చాడు? చెప్పలేదనుకో, ఇతన్ని ఇలాగే తీసుకెళ్తాం. అర్థమైందా? చెప్పవే. ఏదో పనుంది, చేస్తావా అని అడిగాడు. డబ్బులు ఇవ్వబోయాడు ఇతనికి. అంటే ఎవరినో హత్య చేయమని చెప్పాడు. ఈ చంటి ఎక్కడుంటాడో తెలుసా నీకు? తెలుసు సార్. అబ్బా, మళ్ళీ ఎవడొచ్చాడు డిస్టర్బ్ చేయడానికి? నేను తలుపు తెరవను. ఎవడైనా చందా అడగడానికి వచ్చాడేమో. అసలే టెన్షన్తో చస్తున్నాను. పొద్దు నుంచి మంచినీళ్ళు కూడా తాగలేదు. రండి. ఎవరు మీరు? ఎవరు మీరు?
ఏం కావాలి? ఏం కావాలి? ముందు సరిగ్గా నుంచో, ఇలాగే మాట్లాడుకుందామంటావా? ఏం కావాలి? మొదటి ప్రశ్న, నువ్వు కరణ్ని ఎందుకు హత్య చేశావు? కరణ్ ఎవరు? ఎవరు? ఏమైనా గుర్తొచ్చిందా? పార్కింగ్ లాట్లో ఎవరి మీదైతే కాల్పులు జరిపావో ఆ కరణ్. ఓ ఆ కరణ్, ఆ కరణ్. ఎందుకు చంపావు? చెప్పు. అది ప్రణీత్, వీడేంటి ఏం చెప్పట్లేదు? చెప్తాడు సార్, ఇప్పుడు చూడండి. వద్దు వద్దు, అతన్ని చంపడానికి నాకు డబ్బులు ఇచ్చారు సార్. ఏంట్రా నీది నీది క్యాటరింగ్ బిజినెస్? ఆర్డర్ ఇవ్వగానే బిర్యానీ తెచ్చి పెట్టడానికి? ఎవరిచ్చారు డబ్బులు? గుర్తులేదు సార్. సార్ ఇక్కడైతే కవర్ ఉంది. నా పని అయిపోయింది. చెప్పుకుండు, ఎవరు నీకు డబ్బులు ఇచ్చారు? తెలియదు సార్. ఎవరు ఈ డబ్బులు నా ఇంట్లో పెట్టి వెళ్ళిపోయారు సార్. మాకు ఇలాంటి బంపర్ ఆఫర్ వస్తే బాగుండు. మాకు కూడా ఇలా ఇంట్లో ఎవరైనా డబ్బులు పెడితే బాగుండు. మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? అలాంటి డబ్బు మీరు కోరుకుంటున్నారా? అవును ప్రణీత్, మనం కూడా మనుషులమే కదా. సర్లే, నా విషయం వదిలే. నీ రొట్టె విరిగి నేతిలో పడి ఎవరైనా నీకు 2 లక్షల రూపాయలు ఇస్తే మన గుండు సారికి ఇచ్చినట్టుగా ఆ విషయం తనకి ఏమాత్రం తెలియలేదు కదా? నాకేమీ తెలియదు సార్. నిజంగా ఈ డబ్బు ఎవరు పెట్టారో నాకు అసలు తెలియదు సార్. బలవంతంగా ఎవరిస్తారు జోసఫ్? సార్, మన వాడితో కాస్త నిజం చెప్పించు. ఎర్రగుండు సార్, నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు సార్? మీకు దండం పెడతారు, వదిలేయండి. అసలు సొంతంలోకి ఎముకలు లేకుండా చేస్తున్నారు, నన్ను వదిలేయండి సార్. నేను నిజం చెప్తాను సార్. ఈ ప్యాకెట్ ఒక అతను ఇచ్చి వెళ్ళాడు సార్. ఎవరా వ్యక్తి? నాకు తెలియదు సార్. జోసఫ్, సార్ ఈసారి ఎందుకు సార్ ఇబ్బంది పెడుతున్నారు? నేను నిజం చెప్తున్నా సార్. ఈ ప్యాకెట్ ఎవరిచ్చారో నిజంగా నాకు తెలియదు సార్. నువ్వు అతన్ని చూడలేదా? నిజంగా చూడలేదు సార్. ఎవరో పిల్లోడు వచ్చి ఈ ప్యాకెట్ ఇచ్చాడు సార్. దాంట్లో లెటర్ ఉంది, అందులో అంతా రాసుంది సార్. ఆ లెటర్ లో ఏం రాస్తుంది? ఏమి రాస్తుందంటే, హత్య చేయడానికి పార్కింగ్ దగ్గరికి ఒక అతను వస్తాడని, అతను పిస్టల్ తీసి అతను కాల్చలేకపోయి నువ్వు అతను కాల్ చేయాలని, అంతే. తర్వాత నేను అక్కడికి వెళ్ళాను సార్. ఆ వ్యక్తి కూడా అక్కడికి వచ్చాడు సార్. పిస్తల్ కూడా తీశాడు సార్, కానీ కాల్చలేదు. లెటర్లో రాసింది కదా సార్ అతను నేను చంపాలని. నేను అతన్ని కాల్చి వెళ్ళిపోయాను సార్, అంతే. సార్, దాని అర్థం ఏంటంటే కావాలని ఇది ఎవరో చేయించారు సార్. కరణ్ అలా చేయబోతున్నాడన్న సంగతి ఎవరికో తెలుసు. అందుకే కరణ్ ఆ ప్లేస్ కు పిలిచి ఈ గుండును కరణ్ షూట్ చేయమని చెప్పారు. ఇదంతా చేయించింది ఎవరై ఉండొచ్చు? పదరా చంటి, లే. సార్ చెప్పాను కదా సార్, మొత్తం చెప్పాను కదా. లే. ఆయన వదలడేంటి సార్? లేదు, ఏం చేయాలి? లే, ఈసారి నీ పని అయిపోయింది. ఇంకేమైనా ఉంటే తర్వాత అడుగుతాను, అర్థమైందా? వెళ్ళు ప్రణీత్, పిన్ తీసుకెళ్ళు. ఎవరికో కరణ్ మీద చాలా కోపం ఉంది. ఇన్ని డబ్బులు ఖర్చు చేసి ఇంత సులభంగా చంపేశారు. సార్, ఇది చూడండి. ఈ కవర్ మీద ఏదో లోగో ఉంది, ఏదో కంపెనీ లోగోలా ఉంది. ఇది కంపెనీ లోగో లాగానే ఉంది జోసఫ్. కానీ ఆ వ్యక్తి డబ్బులు ఇవ్వడానికి కంపెనీ ఎన్వలాప్ ఎందుకు యూజ్ చేసినట్టు? సార్, ఆ వ్యక్తికి కంపెనీతో ఏదో సంబంధం ఉండుండొచ్చు సార్. కరెక్ట్ గా చెప్పావు జోసఫ్. ఇంటర్నెట్ లో తెలుసుకోవచ్చా ఇది ఏ కంపెనీ లోగోనో? దొరికితే దొరకొచ్చు, ఒకవేళ దొరకకున్నా నేను వెతికి పట్టుకుంటాను సార్. దట్స్ లైక్ ఏ గుడ్ ఆఫీసర్ జోసఫ్. చూసావా వివేక్, దీన్నే పాజిటివ్ యాటిట్యూడ్ అంటారు. ఎప్పుడు కాంప్రమైజ్ కావద్దు. ఎంత కష్టమైన పనైనా సరే, చివరికి భగవంతుడే అడ్డొచ్చినా సరే నువ్వు సాధించి తీరాల్సిందే. సార్, నేను ఎప్పుడూ కాదనలేదు సార్. ఇక ముందెప్పుడు నువ్వు చెప్పొద్దనే ఇప్పుడు నీకు ఇదంతా చెప్తుంది. ఎంటీ హ్యాండ్స్ తో సిఐడి బ్యూరోకి ఎప్పుడూ రావద్దు. జోసఫ్, ఈ డబ్బులు ఎవరు పంపించారో తెలుసుకో. వివేక్, కరణ్ ఫ్రెండ్స్ అందరినీ మన బ్యూరోకు తీసుకురా. ఆ ఫ్రెండ్స్ లోనే ఎవరో ఒకరు ఇదంతా చేశారు. ఓకే సార్. నాకు క్రెడిట్ కార్డు అక్కర్లేదని మీకు ఎన్నిసార్లు చెప్పాలి? క్రెడిట్ కార్డు కాదు బాబు, కాస్త చూడు. చూడ్డానికి ఏం లేదు బాబు. చూడు, మేము సిఐడి నుండి వచ్చాం, అర్థమైందా? ఎక్కువ మాట్లాడకుండా హెల్ప్ చేయి. ఏంటిది? అబ్బా, సిఐడి నుంచి. ఏది నీ ఐ కార్డు చూపించమ్మా.
అచ్చా ఇది చూడు. ఏ ఏంటయ్యా ఇది? నా టైం వేస్ట్. సారీ 1 మినిట్. ఇది చూడు. చాలా మూడు క్రెడిట్ కార్డులు ఇచ్చి వెళ్ళారు. దాంతో నాకు 70,000 లాస్ వచ్చింది. ఎవడో నా క్రెడిట్ కార్డు మీద 70,000 రూపాయల వస్తువులు కొనేసాడండి బాబు. మేము వెళ్ళిపోయాక తమరు ఆరాంగా ఏడవచ్చు కానీ ముందు మా పని చేసి పెట్టండి. నా లాస్ గురించి మీరు ఎవరు పట్టించుకోరా? ఇది చూడు. ఈ హాల్ మార్క్ ఎవరిది? హాల్ మార్క్ దొంగతనం జరిగిందా? అయితే నేను చెప్పిన పని చేయండి. కంప్లైంట్ పేపర్ మీద రాసి అది కౌంటర్లో ఇచ్చేయండి, అంతే. ఈ మార్క్ ఎవరిదో, ఏ కంపెనీదో, దాని డీటెయిల్స్ మొత్తం మాకు కావాలి. అర్థమైందా? అసలు ఎవరిది ఇది? నీకేమైనా పిచ్చా ఉన్మాదమా? మేము అదే అడుగుతోంది. చూసి చెప్పు. చెప్పక చస్తానా? నా 70,000 గురించి ఎవరో పట్టించుకోరు కానీ. హలో, కుమార్నే. ఏంటి? 50,000 రూపాయల? రే, నీ అబ్బగాడి కంపెనీ అనుకుంటున్నావురా? నీ క్రెడిట్ కార్డులన్నీ గంగలో కలిపేస్తాను, అర్థమైందా? ఫోన్ పెట్టు. ఎవడో నా క్రెడిట్ కార్డు మీద మళ్ళీ 50,000 రూపాయల వస్తువులు కొన్నాడంటండి. మా హాల్ మార్క్ ఎవరిది అది? ఇదొకటి రెయిన్బో టెక్స్టైల్, అర్థమైందా? చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళండి బాబు, వెళ్ళండి. మీ జేబులో డబ్బులున్నా పర్లేదు, క్రెడిట్ కార్డులు మట్టి తీసుకోవద్దు, జాగ్రత్త, అర్థమైందా? మీరందరూ 1995లో కరణ్తో పాటు కాలేజీలో చదువుకున్నారు, అవునా? అవును సార్, కానీ ఉన్నట్టుండి కరణ్ విషయం ఇప్పుడు ఎందుకు వచ్చింది? మీరు మమ్మల్ని వెతికి మరీ తీసుకొచ్చారు. ఏమన్నా పొరపాటు జరిగిందా సార్? కరణ్ ఎవరినో షూట్ చేద్దామని అనుకున్నాడు, కానీ అంతలోపే ఎవరో కరణ్ మీద షూట్ చేశారు. ఏంటి? అంతేకాదు, తన మొహమంతా మేకప్ చేసుకున్నాడు. తన మొహం కనపడకుండా ఉండాలని మేకప్ చేసుకున్నాడు. వేరే ముఖం కోసం? అదేగా నేను చెప్తుంది. సార్, కాలేజీలో కొద్ది రోజుల క్రితం మా పాత ఫ్రెండ్స్తో పార్టీ జరిగింది. చాలా సంవత్సరాల తర్వాత ఈ పార్టీ జరిగింది. కరణ్ కూడా ఉన్నాడు. ఆ రోజు చాలా బాగున్నాడు. అచ్చా, ఒక్క విషయం చెప్పండి. మాకు తెలిసిన దాన్ని బట్టి కాలేజీ రోజుల్లో ఈ కరణ్ నాటకాలు వేసేవాడంట. సార్, వేసేవాడు సార్, 10-12 సంవత్సరాల క్రితం. కానీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు సార్? తనకున్న ఆ అలవాటు, ఈ నాటకాలు వేసే అలవాటు కేవలం తన ఫ్రెండ్స్కు మాత్రమే తెలుసు. అదంతా తెలిసిన ఫ్రెండ్స్ ఇక్కడున్న మీరు మాత్రమే. అబ్బా సార్, ఉన్నట్టుండి 13 సంవత్సరాల తర్వాత ఇలా జోక్ చేసే విషయం అతని మెదడులోకి ఎలా వచ్చింది? అదే నాకు అర్థం కావట్లేదు సార్. ప్రణీత్, ఎవరో అతన్ని ఊరించారు, ఇరికించారు. లేదంటే కరణ్ అలా మేకప్ చేసుకుని ఎందుకు వెళ్తాడు? సార్, కాలేజీ ఫైనల్లో ఇలాగే చేసేవాడు సార్. సేమ్ టు సేమ్. అవును సార్. ఏంటి, ఏం చేశాడు? సార్, తానియా కరణ్కి గర్ల్ ఫ్రెండ్ సార్. ఆమెను ఇంప్రెస్ చేయడానికి డ్రామాలు ఆడేవాడు సార్. తానియా థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు తన ఫ్రెండ్స్ భయపెడుతున్నట్లు కరణ్ డ్రామా ఆడించేవాడు సార్. ఆ తర్వాత ఆమె తన గర్ల్ ఫ్రెండ్గా మారిపోయింది సార్. 1 మినిట్, నాకు సరిగా అర్థం కాలేదు. కాస్త క్లియర్గా చెప్పండి. అంటే ముందుగా బెదిరించాడు, ఆ తర్వాత రక్షించాడు. అంటే అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉండాలి, అవునా? అసలు ఏం జరిగిందంటే, తాన్యా కరణ్ సినిమా చూసి బయటకు వస్తున్నారు. కరణ్, వద్దు. కాల్చొద్దు. తాన్యాని తన గర్ల్ ఫ్రెండ్గా మార్చుకోవడానికి కరణ్ తన ఫ్రెండ్ని గోండాగా మార్చాడు. ఆవిడ గారు ప్రస్తుతానికి అమెరికాలో ఉంది కదా? అవును సార్. అంటే దీని అర్థం ఎవరో ఫ్రెండే కరణ్ని ఇరికించారు.
మళ్ళీ నాటకం వేయమని ఎవరో చెప్పుంటారు. కరణ్ గుడ్డిగా నమ్మేశాడు. కానీ అతన్నే హత్య చేస్తారన్న సంగతి పాపం అతనికి తెలీదు. కరణ్తో నాటకం ఆడించిన ఆ ఫ్రెండ్ ఎవరై ఉంటారో మర్యాదగా చెప్పండి. జోసఫ్, ఏం దొరికింది? టెక్స్టైల్ మిల్లా? ఓకే, నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను. ఇప్పుడు కాదు సార్, మీరు కాసేపు ఆగిరండి ప్లీజ్. ఏమైంది? మీ హెల్త్ బాగాలేదా? ఏం బాగుంటుంది సార్, నా బాయ్ ఫ్రెండ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. వదిలే పోయినోడు ఎలాగూ పోయాడుగా. మూడో బాయ్ ఫ్రెండ్ నాలుగోసారి వదిలేసి వెళ్ళిపోయాడు, మళ్ళీ రాడిక. ఆ హాల్ మార్క్ గురించి అడుగు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? బాధపడకండి, నేనున్నానుగా. నేను మొత్తం ఒక్క నిమిషం. సార్. జోసఫ్, మేమిద్దరం ఇక్కడే ఉన్నాం. ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ని మనం తర్వాత వెతికి పట్టుకుందాం. కానీ ఇప్పుడు పని అయ్యేలా చూడు. ఎస్ సార్, నేను ఫైల్ చేస్తాను. ఈ ఫైల్ గోలేంటి జోసఫ్? నేను మీ కంపెనీ ఓనర్ని కలవాలి. ఇక్కడ ఎవరైనా సీఈఓ ఉన్నారా? మీరు నాకు హెల్ప్ చేస్తారు కదా? డెఫినెట్లీ చేస్తాం. మేము ఇక్కడికి వచ్చిందే సహాయం చేయడానికి. మేడం కొద్దిగా బిజీగా ఉన్నారు, మీరు కొంచెం సేపు వెయిట్ చేయండి. అంటే మీ బాస్ ఓ అమ్మాయా? మీ కంపెనీ బాస్ ఓ లేడీనా? తన పేరేంటి? తాన్యా మేడం. అవునా? ఆవిడ కరణ్ గర్ల్ ఫ్రెండ్ కదా? కానీ సార్ ఆవిడ అమెరికాలో ఉందని చెప్పారు, మరి ఇక్కడేంటి? సారీ టు డిస్టర్బ్ మేడం, మిమ్మల్ని కొందరు కలిసేందుకు వచ్చారు. ఎస్ మేడం. సార్ మీరు ఎక్కడి నుండి వచ్చారు? సిఐడి నుండి. మేడం వీళ్ళు సిఐడి నుంచి వచ్చారు. ఎస్ మేడం. సార్ మేడం వస్తున్నారు, మీరు కొద్దిగా వెయిట్ చేయండి. కొంపతీసి ఈవిడ ఆవిడైతే కాదు కదా? సార్, ఈ కృతిక కరణ్ మొదటి భార్య, ఈమె కరణ్ పాత గర్ల్ ఫ్రెండ్. వీళ్ళిద్దరూ కరణ్ అసహించుకుంటారు, కానీ వీళ్ళిద్దరే. ఎంక్వైరీ చేస్తే ఈవిడ జాతకం తెలిసిపోద్దిగా. అదిగో వస్తోంది, తేల్చుకుందాం. మీరు నన్ను కలవడానికి వచ్చారా? చెప్పండి, మీకు ఏ విధంగా సహాయం చేయగలను? ఏం మేడం గారు, అమెరికా అట్మాస్ఫియర్ ఎలా ఉంది? హైదరాబాద్లో కాస్త వేడిగా ఉంది కదా? అమెరికా అట్మాస్ఫియరా? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? మేము మీ బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నాం. కరణ్? యా, అతనే. కరణ్ నాకు బాగా తెలుసు, అతను నా కాలేజ్ మేట్. మరి కృతిక అనే పేరు విన్నారా? సార్ అది అతని భార్య పేరు అనుకుంటా. గుడ్, మీకు అన్ని విషయాలు బాగానే గుర్తున్నాయే. కానీ సార్ ఇప్పుడు ఆ విషయాలన్నీ నాకెందుకు చెప్తున్నారు? కరణ్ ఎవరో షూట్ చేశారు. ఏంటి? కరణ్ని షూట్ చేశారా? అవును, ఎవరో ఒక వ్యక్తికి డబ్బులిచ్చి వెళ్ళి కరణ్ను కాల్చి చంపమని చెప్పారు. చాలా ఘోరం జరిగింది. కాకపోతే ఈ విషయాలన్నీ నాకెందుకు చెప్తున్నారు? ఏ ఎన్వలాప్ లో అయితే అతనికి డబ్బులు ఇచ్చారో ఆ ఎన్వలాప్ మీ కంపెనీకి సంబంధించిందే. మా కంపెనీదా? అంటే దీని అర్థం కరణ్ చంపడానికి ప్లాన్ చేసిన వారు ఎవరో గాని వాళ్ళు ఈ కంపెనీలో పనైనా చేస్తూ ఉండాలి, లేదా యజమానులైనా అయి ఉండాలి. ఏం మాట్లాడుతున్నారు సార్? కరణ్ని చంపాల్సిన అవసరం మాకేంటి సార్? మాకేం తెలియదు సార్. మరైతే చెప్పండి, మీ కంపెనీ స్టాంప్ ఎవరెవరి దగ్గర ఉండే అవకాశం ఉంది? ఈ రబ్బర్ స్టాంపు నలుగురు దగ్గర ఉంటుంది సార్. ఎవరా నలుగురు వ్యక్తులు? ఆ పేర్లు మీకు నేను తర్వాత చెప్తాను. ఏసీపీ గారు, ఇలా కూడా జరగచ్చు కదా. ఎన్వలప్ మేము బయట వ్యక్తులకు పంపితే వాళ్ళు దాన్ని తీసుకొని వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు కదా. అవును, అయ్యుండొచ్చు. కానీ ఇప్పుడే
అర్థమైందా? ఇప్పుడే ఇమ్మీడియట్ గా ఆ 4 వ్యక్తుల వివరాలు కావాలి. అందులో ఈ మేడం గారి పేరున్నా మరేం పర్వాలేదు. నా దగ్గర ఎక్కువ టైం లేదు. సార్, ఒక అతను ప్రకాష్, సీనియర్ అకౌంట్ మేనేజర్. రెండో వ్యక్తి కబీర్, సీనియర్ ప్రొడక్షన్ మేనేజర్. మూడో వ్యక్తి భాస్కర్. ఇంకా 4వ వ్యక్తి లీనా. కానీ లీనా కంపెనీ వదిలేసి వెళ్ళింది కదా. ఆవిడ ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. మీ దగ్గర ఆవిడ అడ్రస్ ఉందా? ఇదేంటి, నేను డోర్ క్లోజ్ చేశానే. దీన్ని ఎవరు ఓపెన్ చేసుంటారు? కిచెన్లో ఎవరైనా ఉన్నారేమో, ఓసారి చూద్దాం. ఎవరక్కడ? ఎవరున్నారు కిచెన్లో? కాఫీ. మీరా? ప్లాన్లు ప్రిపేర్ చేసి మీరు అలసిపోయి ఉంటారు, అందుకే కాఫీ ఇస్తున్నాను. తీసుకోండి, రిలీఫ్గా ఉంటుంది. తాగండి. మేము కేసులు పట్టుకోవడమే కాదు, కాఫీలు కూడా బాగా చేస్తాం. తాగండి. మీరు నా పర్మిషన్ లేకుండా నా ఇంట్లో ఏం చేస్తున్నారు? అరే, మేడం గారు పొరపాటుగా అర్థం చేసుకున్నారు. మమ్మల్ని చూసి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకున్నాం. ఐఎమ్ సారీ మీ పర్మిషన్ లేకుండా వచ్చినందుకు. మిమ్మల్ని ఏ పేరుతో పిలవాలో మాకే అర్థం కావట్లేదు. ఏమంటారు? అరే, మీరేం మాట్లాడడం లేదు? హ? మూడ్ బాగోలేదా? సినిమా టికెట్లు ఇవ్వాలా? ఎవరితో అయినా సినిమాకెళ్ళు. అక్కడ కరణ్ లాంటి అమాయకుడు వస్తాడు దోపిడీ చేయడానికి. అతన్ని చంపించు. నేనేం చేయలేదు. మరే ఉంది సార్, ఈవిడ అసలు ఏమీ చేయలేదండి. మరి ఏం చేశారో ఏంటో అది మాత్రం చెప్పండి. నీ బాయ్ ఫ్రెండ్ ఎక్కడున్నాడు? టైం వేస్ట్ చేయకు. ఎక్కడున్నాడో చెప్పు. అది సాహిల్, నువ్వు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. ఎందుకంటే కరెంట్ కేసు క్లోజ్ కాలేదు. అరే, నేను ఫోన్ చేస్తుంటే నువ్వు తీయట్లేదు, నువ్వు ఫోన్ చేయట్లేదు కూడా. నేనేం చేయగలను మరి? అరే, నన్నేం చేయమంటావు? సిఐడి వాళ్ళు కుక్కల్లా వెతుకుతున్నారు ఇక్కడ. మన మాటలు ట్రాప్ చేసిన చేయొచ్చు. ఏంటి, సిఐడికి మన మీద అనుమానం వచ్చిందా? అనుమానం కాదు కానీ సిఐడి వాళ్ళు కదా వాళ్ళు. అనవసరంగా ఇరుక్కుపోయాను నేను. ఇదంతా ముందే ఆలోచించాల్సింది. ముందే ఆలోచించినంత టైం ఎక్కడుంది? నేను నీ ప్రేమలో పడిపోయాను కదా. ఏం చేయాలి? ఒక పని చేద్దాం, ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అంతా చక్కబడ్డాక తిరిగి వద్దాం. నీకేమైనా పిచ్చెక్కిందా? ఎంతో కష్టపడితే ఇది నా చేతికి వచ్చింది. ఇప్పుడు నీ పనుల వల్ల ఇదంతా నేను. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. మీ ఇద్దరికి ఓ బ్యాడ్ న్యూస్. మీ కథ క్లైమాక్స్కి వచ్చింది. వెరీ గుడ్. మీ ఇద్దరు యాక్టింగ్ అదిరిపోయింది. చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నారు. కానీ ఏం చేస్తాం, మేము ఎప్పుడొచ్చినా బ్యాడ్ న్యూసే మోసుకొస్తూ ఉంటాం. అవునా? మా డ్యూటీ అలాంటిది. ప్రీతి? అవును, షాక్ అయ్యావా? తను నిజాలని చెప్పేసింది. సార్ సార్, ఇందులో నా తప్పేమి లేదు సార్. ఈ ప్లాన్ మొత్తం ఇతందే సార్. సాహిల్ సార్, ఇతనికి చాలా నచ్చ చెప్పాలని చూశాను సార్. కానీ ఇతను నా మాట వెళ్ళలేదు సార్. సార్, నన్ను ఇతనే ఈ ఊపులోకి దించాడు సార్. సార్, ఇతను నన్ను కూడా ఇరికించాడు. నేనేం చేయను. నాకు నా ఫ్లాట్ ఇన్స్టాల్మెంట్ కోసం డబ్బులు కావాలి. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు. సార్ సార్, ఇద్దరు మోసం చేశారు సార్. ఇద్దరు అబద్ధం చెప్తున్నారు సార్. ఆమెకు ఫ్లాట్ కోసం డబ్బులు కావాలి, ఈమెకు ఫ్లాట్ కావాలి సార్. ఈ ఇద్దరు అబద్ధం చెప్తున్నారు సార్. వీళ్ళ మాటలు నమ్మకండి సార్. సార్, ముందు నాలాంటి మగవాళ్ళని ఎంతో మందిని మోసం చేస్తారు సార్. సార్, మీరైనా అర్థం చేసుకోండి సార్. ఈమెను పట్టుకోండి సార్. ఈమె మాటలు నమ్మకండి సార్. డబ్బుల కోసం ఎవరినైనా మోసం చేస్తుంది సార్. సార్, మీరు ఈమెతో మాట్లాడండి సార్. సార్, నన్ను వదిలేయండి సార్. ఓకే, వెళ్ళండి. నేను చేయలేదు. ఇదంతా ఎలా జరిగిందో నాకు తెలియదు. దీన్ని ప్రేమ అంటారా? అవకాశం దొరకగానే ఈవిడి గురించి నోటికొచ్చిందలా వాగాం. దీన్ని మీ ఊర్లో ప్రేమ అంటారా? సార్,
ఇతను నన్ను ట్రాప్ చేశాడు సార్. ఇతను మాయలో పడి నేను అన్ని మర్చిపోయాను సార్. ఇప్పుడు ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కాకుండా పోయింది సార్. నన్ను మోసం చేశాడు సార్ ఇతను. ఈమె మళ్ళీ అబద్ధం చెప్తోంది సార్. అంతా తారుమారైంది సార్. సార్ ఈమె నన్ను ఇరికించింది సార్. సార్ నేను ఒక సాధారణంగా బతికే మర్యాదస్తుని సార్. ఈ మాటలు చెప్పి నన్ను నమ్మించాడు. నువ్వు చాలా బాగా యాక్టింగ్ చేస్తే ఎక్కువ డబ్బులు ఇస్తానన్నాడు సార్. పాపం ఓ అమాయకుని ఇరికించి అతన్ని హత్య చేశారు. ప్రాణాలంటే అంత చీప్గా ఉందా? ఓ గుండాలా వేషం వేయించి అతన్ని చంపేశారు. అయిపోయింది అనుకున్నారా? ఇప్పుడేమో ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటున్నారా? మీ ముగ్గురికి ఉరిశిక్ష పడాల్సిందే. ఉరి. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.